నమస్కారం. వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం. స్మరణ మాత్రేన సంతుష్టుడైన దత్తాత్రేయ స్వామి లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి. మేము బయలుదేరినప్పుడు విజయవాడ కనుక్కొని బయలుదేరాం. అక్కడ అల్పాహారం తినేటప్పుడు అంటే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఆ ప్రోగ్రాం కాస్త పోస్ట్ పోన్ అయింది. ఎక్కడికి వెళ్దామా అని చెప్పి ఆలోచిస్తుంటే మొగలిచెల్ల దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళిపోదామక్క పద అని చెప్పి అయ్యప్ప మమ్మల్ని బయలుదేరితీశాడు. అక్కడికి వెళ్ళంగానే మొగలిచెల్ల దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రానికి వెళ్ళంగానే అక్కడ ట్రస్ట్ చైర్మన్ అయిన పవని నాగేంద్ర ప్రసాద్ గారు మమ్మల్ని ఎంతో ఆదరించారు. స్వామివారి అనుగ్రహాన్ని రుచి చూపించారు. ఆయన ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇంటర్వ్యూలో అంతకుముందే నేను అవధూత గారి మా అనుభవాలు అనే చరిత్రని చదివిన నేను ఈ చరిత్రని ఈయన అసలు మనకి దత్తాత్రేయ స్వామి వారిగా ఆ క్షేత్రంలో ఆయన ఉండడానికి కారణము, అలాగే ఆయన ఎన్నుకున్నారు ఒక భక్తురాల్ని. అంటే ఎంతోమంది ఎన్నుకుంటారు కదా, ఆయన ఈవిడ్ని కూడా ఎన్నుకున్నారు. ఇక్కడ చూడండి, శ్రీ పవని శ్రీధర్రావు గారు, నిర్మలా ప్రభావతి గారు. ఈవిడ వల్లనే ఈ క్షేత్రం ఏర్పడింది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈవిడ వల్లనే ఈ దత్తాత్రేయ స్వామి వారు మనకి అందుబాటులో ఉన్నారు, మన తెలుగు రాష్ట్రంలో ఉన్నారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ క్షేత్రానికి మేము వెళ్ళిన తర్వాత ఇందులో నేను చదివి మనసులో నింపుకున్న అనుభవాన్ని ఏమండి మాకు ఒక్కసారి అది చూపిస్తారా అని అంటే, అయ్యో దాందే ఉందమ్మా తప్పకుండా చూపిస్తాను అని చెప్పి మా చేతులారా మేము దాన్ని స్పర్శను కూడా మేము తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఏ యూట్యూబర్కి కూడా అలాంటి అదృష్టం కలగలేదు. అయితే అదృష్టం ఎప్పుడు కూడా నాతోనే అంటిపెట్టుకోవాలని అనుకోను. అందులో దత్తాత్రేయ స్వామి వారు ఇచ్చింది మీ అందరికీ కూడా పంచాలి అని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకుంటూనే ఉంటాను. చాలామందికి ఈ విషయం తెలిసిందే. మీకందరికీ కూడా అలాంటి అదృష్టం కలగాలి అని అనుకుంటే కనుక, అనుగ్రహం మీరు పొందాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. నేను మిమ్మల్ని మొగలిచెల్ల దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రానికి తీసుకెళ్ళి నాకు లభించిన అనుగ్రహాన్ని మీకు కూడా అందేటట్టుగా చేస్తాను. మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, లేదు అంటే గనక మానసికంగా ఇబ్బంది పడుతున్నారా, అది కాదు అంటే ఎలా చుట్టుముట్టురా కష్టాలన్నీ ఉన్నాయా, అయితే తప్పకుండా ఈ అవధూతని కలవాల్సిందే. ఆ కష్టాలన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ క్షేత్రానికి వెళ్ళిన తర్వాత తప్పకుండా తీరిపోతాయి. ఇంకో మాట కూడా చెప్తాను, ఈ క్షేత్రం పక్కనే మాలకొండయ్య లక్ష్మీ నరసింహస్వామి కూడా ఉన్నారు. ఓన్లీ శనివారం మాత్రమే ఆ గుడి ఓపెన్ అయి ఉంటుందన్నమాట. అక్కడ గుహలోనే స్వామివారు తపస్సు చేయడం జరిగింది. మరిన్ని వివరాల కోసం లెంత్ వీడియో రేపు రిలీజ్ అవ్వడం జరుగుతుంది, అది చూడండి. ఎంతో ఆనందంతో చాలా ఎగ్జైటింగ్గా చేసిన వీడియో ఇది. మరింత మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మీ స్రవంతి.